ప్రధాన పార్టీలు మన ఎస్టీ అభ్యర్థిగా ఎవరు కూడా టికెట్ ఇవ్వకపోవడం వల్ల దాని భాగంగా ఏం చేసినా అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బీజేపీ గోల్డ్ సామాజిక వర్గం వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది. దాని భాగంగా ఏం చేసినామంటే మన నిర్మల్ జిల్లా నుంచి ఎస్టీ అభ్యర్థిగా నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇది ఇంకనైనా మన కోరమాటిలు లంబాడలు ఏకమై మన ఓటు సత్తా ఏందనేది ప్రతిదీ మనం ఈరోజు మనం జరిగే ఓట్లను మనకు సత్తా ఏందనేది వాళ్ళకి చూపిస్తే కనీసంగా అధికార పార్టీలు ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో వారికి సరైన బుద్ధి కావాలంటే మనకు ఏకతాటిగా మన ఓటు ద్వారా వాళ్ళకి మద్దతు తెలిపితే మనకు ఎంత అయితే దానికి మనకు పర్సెంటేజ్ వచ్చిన దానికి మనకి ఏందంటే తడాక అనేది పార్టీకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు జరిగే ఓటరుకు 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఓటు మిస్ కాకుండా మనం 100% ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఇది మంచి ఆయుధం. ఈ ఆయుధానికి మనకు వాడుకోవాలంటే ప్రతి మంచి నాయకుడు ఎన్నుకోవాలి. డబ్బు పైసలకు ఆశకు ఏదో చూపి మన వ్యక్తులకు మనం ఓటేస్తాం. అది 5 సంవత్సరాలకు మనం మోసగిస్తూ ఉంటారు. అది డబ్బుకు మనకు పైసలకు ఏదో ఒక విషయానికి మనం ఆశించి మనం డబ్బు వేస్తే మాత్రం మన భవిష్యత్తు నాశనం చేసుకుంటాం. అందుకోసమే పనిచేసే నాయకుడిని మనం ఎన్నుకొని మంచి ఓటు మంచి మెజారిటీతో మనం గెలిపిస్తే మన భవిష్యత్తు ఉపాధితో పాటు అభివృద్ధి కూడా మంచి జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో తిరిగితే ఆ గ్రామాల్లో కూడా సరైన నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాలు ఎన్నో చూసాము. అందుకోసమే ఎవడో ఎంపీ మనకు వస్తాడని చెప్పేసి కాదు, లోకల్ ఒక జర్నలిస్ట్గా అన్ని సమస్యలు నాకు తెలుసు. కాబట్టి ఒక జర్నలిస్ట్గా నేను ముందు ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నా గుర్తుకు మీరు మద్దతు ఇచ్చి ఈ ఓటు జరిగే సాయంత్రం 6 వరకు కూడా మంచి మెజారిటీతో మీరు ఓటేసి నాకు మద్దతు తెలుపుతారని ప్రతి ఓటర్లకు పేరు పేరున ధన్యవాదాలు.